ధర్నాకు వచ్చిన వెంబడి ఒకసారి పరిశీలిస్తే మా అక్క చెల్లెళ్ళే పెద్ద మొత్తంలో కనిపిస్తున్నారు. మరి ఇది ఒక్కటి చాలు బలం మీ యొక్క డిమాండ్ నెరవేర్చడానికి. మరి ఈ సందర్భంగా నాతో పాటు విచ్చేసినటువంటి బహుజన టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చెన్నయ్య సార్, అదేవిధంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు సార్, బహుజన టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలశంకర్ సార్ గారికి స్వాగతం. మిత్రులారా, నా పేరు జురు నారాయణ, టీటీయు తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహబూబ్నగర్ జిల్లా శాఖ. ఒకే ఎడ్యుకేషన్తో మనందరం కూడా ఒకే సర్వీస్లో ఉంటూ మనం పనిచేస్తున్నా కూడా సరైన వేతనాలు రాకుండా ఈ విధంగా ఆధునిక బానిసత్వం కాంట్రాక్ట్ విధానం అనేటువంటిది, వెనకడికి బానిసత్వం ఉండే, తెలంగాణ గడి లోపల బానిసలుగా బతిన సందర్భాలు ఉండే. కానీ ఈరోజు అది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ కాంట్రాక్ట్ విధానం ద్వారా ఆధునిక బానిసత్వానికి తెరలేపి ఈరోజు కొన్ని లక్షల మందిని మరి బానిసలుగా చేస్తూ మరి ప్రభుత్వ సేవలు అందించుకుంటుంది. కాబట్టి ప్రతి సందర్భంలో మేమెంటూ ఉన్నాను. పర్టికులర్గా నేను వ్యక్తిగతంగా మీ సర్వశిక్ష అభియాన్కి సంబంధించి ఇప్పటి వరకు సాక్షి, ఆంధ్రజ్యోతి, దిశ, ముఖ్యంగా దిశ పేపర్ లోపల మీ గురించి, మీ కష్టాల గురించి ప్రతి సందర్భం లోపల ఆర్టికల్ రాస్తూ బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా మీ ధర్నాన్ని కూడా సంపూర్ణంగా టీటీయూ కానీ మా జేఏసీ పక్షాన మీకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం సరైన సమయమే మిత్రులారా. ఎందుకంటే మనకు కరెక్ట్గా ప్రభుత్వానికి మీరు 1 సంవత్సరం టైం ఇచ్చిండ్రు. ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. మన గౌరవనీయులు బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ గడ్డనేలుతున్నటువంటి మన యొక్క జిల్లావాసి రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా అవునన్నా కాదన్నా ఎంప్లాయీస్ అందరూ సహకరించడం వల్లనే ఈ ప్రభుత్వం వచ్చిందన్న విషయం బహిరంగ రహస్యం, అందరికీ తెలిసింది. ఆ విధంగా మనం 1 సంవత్సరం పాటు టైం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలం లోపల మరి నాంచివేత ధోరణి సందర్భంగానే మీరందరూ కూడా ఈ విధంగా ఈ ధర్నాలకు దిగడం చాలా శుభసూచకం. మరి ఇదే ధర్నాకు సంబంధించి రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. కరీంనగర్, వరంగల్ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. మీరందరూ గ్రాడ్యుయేట్లు, ఎట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా కేజీ వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడ మద్దతు ఇస్తే అక్కడ విజయం అనేటువంటిది గత 2 సార్లుగా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో పర్టికులర్గా నేను తిరిగి చూడడం జరిగింది. వాళ్ళు గలమెత్తితే వాళ్లకు మద్దతు ఇవ్వడానికి ఎంకి ముందు అవ్వడం సమంజసం కాదు అని చెప్పి నిన్న బలంగా వాదించి వాళ్ళతో కూడా ఇంతకుముందు మాట్లాడిన మిత్రులందరూ ఉపాధ్యాయ సంఘాలు 15-20 ఉపాధ్యాయ సంఘాలు డిఓ గారితో మాట్లాడుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తున్నారు మీ ధర్నాకు. ఈ పరిస్థితి లోపల వెనకాడకండి. మీరు న్యాయమైన డిమాండ్ అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పష్టంగా ఇచ్చినటువంటి హామీ మేరకే మీరు అడుగుతూ ఉన్నారు. ఒకటి. రెండోది, మరి కాంట్రాక్ట్ను రెగ్యులర్ చేయడానికి టైము పడుతుండొచ్చు. కాబట్టి దాని కొరకే మీరు టైం స్కేల్ అడుగుతూ ఉన్నారు. అది న్యాయమైంది. ఎందుకంటే మీ టైంలోనే వచ్చినటువంటి కాంట్రాక్టు జేఎల్ అందరూ రెగ్యులర్ అయ్యిండు. 2004 బాగా జ్ఞాపకం ఉంది. అప్పుడప్పుడే మేము వస్తున్నాం, సర్వీస్ వృత్తిలోకి వస్తున్నాం. అప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ అప్పుడప్పుడే నియామకమైనరు. మరి వారందరూ రెగ్యులర్ అయినప్పుడు, వివిధ శాఖల్లో ఉద్యోగులందరూ రెగ్యులర్ అయినప్పుడు మరి మిమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయనటువంటి విషయాన్ని న్యాయమైన కొరగానే మీరు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సహాయశక్తుల అన్ని విధాలుగా మీకు అండగా ఉంటూ సహాయశక్తుల ఈ జిల్లా బాధ్యులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మా జేఏసీ చైర్మన్ తరఫున హర్షవర్ధన్ రెడ్డి గారు, మా జేఏసీ గౌరవ అధ్యక్షులు, వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే నేను ఆ చర్చల్లో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మా జేఏసీ నుంచి ఇక్కడ రూపు అధ్యక్షుడు రావడం జరిగింది. ఇట్లా మా జేఏసీలో అన్ని సంఘాలను పిలిపించి మీకు మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉద్యమం స్ఫూర్తితో ముందరికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఖచ్చితంగా మినిమం టైం స్కేల్ 40,000 to 50,000 స్కేల్గా ఇస్తూ ఖచ్చితంగా నిజం చెప్పాలంటే రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ చాలా అవసరం ఉంటాయి. ఎందుకు రిటైర్డ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇంటి దగ్గర ఉంటాం, మనకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మన అప్పుడు ఆర్థిక స్థితిగతులు మన సరిగా లేనప్పుడు మన పిల్లలు చూసే అవకాశం ఉంది, చూడకపోవచ్చు కూడా. కొందరికి పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఖచ్చితంగా కనీసం మన దగ్గర కొన్ని డబ్బులు ఉండాలి.
కనీసం ఖచ్చితంగా రిటైర్ అయిన ప్రతి ఒక్కరు కూడా 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చేటట్టు ప్రభుత్వాన్ని మనము ఒత్తిడి చేయాలి. ఇంకా రెండోది, ఇప్పుడు కాకపోతే రేపు మాత్రం కాదు. ఈరోజు బలం ఉంది, రేపు బలం ఉండదు అనుకోదు. ఈ బలం పెరుగుతూ ఉండాలి, ఇంకా జనసంఖ్య పెరుగుతూ ఉండాలి. నాకు అదైంది, నేను ఇదైంది అంటే ఎవరు చేయరు, ఎవరు అన్నం పెట్టారు. అడిగింది అమ్మనైనా అన్నం పెట్టాలి. ఈరోజు మనకు డబ్బులు కావాలి, మన స్కేల్ ఖచ్చితంగా రెగ్యులర్ కావాలి. తర్వాత బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ మనని మినిమం టైం స్కేల్ కాకుండా రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించాలి మనల్ని, అది ముఖ్యంగా. అటువంటి మీరు రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా ఏమి ఇచ్చినా ఏం లాభం నాకు అర్థం కాదు. మీకు ఎటువంటి బెనిఫిట్స్ రావు, రెగ్యులర్ ఉద్యోగులే కావాలి. మీరు కాంట్రాక్ట్ అనేది ఉండబోదు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి. కేసీఆర్ గారు అన్నట్లు మేము అది చేస్తాం ఇది చేస్తామన్నారు, ఆయన చేయకపోయినందుకు ఈరోజు ఏంది ఇక్కడ ఉన్నారు, ఫామ్ హౌస్లో కూర్చున్నారు. మళ్ళీ నీ కూడా ఫామ్ హౌస్లో కూర్చోవాల్సిన అవసరం ఉందా రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను. అటువంటి పరిస్థితి నీకు ఎదురు కాకూడదంటే ఖచ్చితంగా సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కూడా కేజీబీవి కానీ ఇంకా ఇతరత్ర అన్ని ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా రెగ్యులర్ ఉద్యోగాలుగా పరిగణిస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఈ పీఆర్సీలో ఇప్పటి పీఆర్సీలో ఖచ్చితంగా స్కేలు వర్తించేటట్లు వాళ్ళని పెంపొందించాలని తెలియజేస్తా ఉన్నాం. నడుస్తున్న మహిళామణులు ఈ యొక్క ఉద్యమం చేసి అలసిపోయి వెలవెలబోతున్నారు. తక్షణమే గౌరవ సీఎం గారు, ప్రభుత్వం అందరూ కూడా వీళ్ళకు మీరు జాలి కరుణ చూయించి వీరికి కావాల్సిన హక్కులని కల్పించాలని నేను మా సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే మీరంతా ఈ యొక్క సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. అమ్మలగన్న ముగురమ్మల పూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ. మీరందరూ లేకుంటే మీరు అమ్మలు, మీరు లేకుంటే ఈ యొక్క చదివే లేదు, ఈ సృష్టి లేదు. కాబట్టి మిమ్మల్ని చూసినా వాళ్ళు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు, మహిళలు అనుకుంటే ఏదైనా ముందుకెళ్తుంది, అభివృద్ధి అవుతుంది, అన్నీ ముందుకెళ్తాయని కోరుతున్నాం అన్నాడు. ఒకటి గుర్తుకొస్తుంది మనం చూస్తుంటే, ఏం గుర్తుకొస్తుందంటే కేజీబీ పిల్లల యొక్క బ్రతుకులో వెలుగు నింపేవాళ్ళు మీరందరూ కూడా పంతులమ్మలు. కాబట్టి మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత మీ యొక్క ఉద్యోగం అంతా కూడా ఏమంటారు ఒక మామూలుగా ఒక వృత్తాభక్తిలా కాకుండా మాతో పాటు మీరు రెగ్యులర్ అయ్యి సిపిఎస్ కాకుండా రెగ్యులర్ ఉపాధ్యాయులుగా ఓపీఎస్ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తక్షణమే ఏం కావాలి, రెగ్యులర్ ఉద్యోగస్తులు కావాలి, ఓపీఎస్ ఉద్యోగులుగా కావాలి. మీ కష్టాన్ని వాళ్ళు కనుగరించి ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి. ఈ యొక్క మీరు పెట్టుకున్న ఈ యొక్క డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వము తక్షణమే అమలు చేస్తుంది. మన ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం లేదు. గతము లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆర్టీసీ వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి ప్రాణాలు ఓడుకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేయొద్దు. జాలితో కరుణతో అయ్యా మా హక్కు ఇది, మేము పోరాటం చేస్తున్నాం, మా కడుపు కొట్టకండి, మమ్మల్ని చూడండి, మా పిల్లల్ని చూడండి, మేము బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం చదువు చెప్తున్నాం, వాళ్ళ కోసం మేము బుక్కులు అందిస్తున్నాం, మేము ఒక కాంప్లెక్స్ హెచ్ఎం లోపల వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాం. మేము కంటికి కనిపిస్తలేమా? ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులుగా మనం మార్చి మా యొక్క హక్కులను కల్పించాలని మనమందరం కూడా చేయి కట్టుకొని నడుము బిగించి మనము వేడుకుందాం, కోరుకుందాం, ప్రాధేయపడదాం. ఉద్యమం వచ్చేంత వరకు, దిగొచ్చేంత వరకు మనం ప్రాధేయపడాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా త్వరలో మీకు తీపిగా అందుతుంది. మీరందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులు అవుతారు, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి, మీరు మంచి భవిష్యత్తులో మంచి సర్వీస్ ప్రొటెక్షన్ కూడా వస్తుందని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు వేస్తున్నాను. ఇంతకుముందే జురునారాయణ సార్ అన్నారు, టీజేఏసీలో డిప్యూటీ చైర్మన్గా మా రాష్ట్ర అధ్యక్షులు చింతకుంట జగదీష్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు గారు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండుగ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. వారు కూడా నేను ఈ మీ సమస్యను తెలియజేశాను. తక్షణమే అయ్యగారు మన అమ్మలు ఉన్నారు, అక్కడ టెంట్ కింద నానా ఉత్సవాలు పడుకుంటూ ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ ఆడపిల్లల్ని కన్న కష్టం పెట్టొద్దు. మనము ఆ కన్న కష్టం పెడితే పాపాలు తగ్గుతాయి. మనం తక్షణం వాళ్ళకు రుణపడి ఉండాలి. వాళ్ళ సమస్యను పరిష్కరించడం మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడో పనిచేస్తలేరు, ఎక్కడో కార్పొరేట్ పాఠశాలలో పనిచేస్తలేదు. బడుగు బలైన వర్గాల యొక్క విద్యార్థులకు పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు వాళ్ళు కూడా మనతో పాటు ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. కాబట్టి న్యాయం చేయాలని నేను వాళ్ళకు తెలియజేస్తాను. తక్షణమే మీ సమస్య పరిష్కారం కావాలని మా యొక్క సంఘం పక్షాన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్
సంఘం పక్షాన మేము ముందుండి మీకోసం సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మన డిమాండ్ ఒకటే, పనికి తగ్గ ఫలితం. అయితే తోటి టీచర్ ఎంత పని చేస్తున్నాడో మేము అంతే పని చేస్తున్నాం కాబట్టి ఆ పక్కన టీచర్కి ఎంత ఇస్తున్నాడో మాకు అంత ఇవ్వండి అనేది మన డిమాండ్. ఇంకా వేరే ఏమి పెద్ద డిమాండ్లు ఏం పెట్టలేరు. మీరు కొంచెం తెలియకగా కొంచెం చిన్న చిన్న వేరియేషన్ పెట్టిర్రు. దాంట్లో 20 లక్షలు ఎంత ఇన్సూరెన్స్ ఇవ్వాలి మనకు. ఎందుకంటే పని చేస్తూ మనకు ఏమైనా అయినప్పుడు ఇన్సూరెన్స్ మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉట్టిగా పాట పాడితే ₹1 కోటి ఇచ్చిండ్రు. పాట పాడితే ₹1 కోటి ఇచ్చిండు. మనకు సస్తే 20 లక్షలు రాసుకున్నాం. మనం సస్తే మన కుటుంబానికి 20 లక్షలు ఇవ్వాలి అని రాసుకున్నాడు. నిన్న పాసి 58 ఏళ్ళు పనిచేస్తే ₹1 కోటి ఇవ్వాలి. 1 crore రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1 కోటి మనకు రావాలి. మనం ₹1 కోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అది ఎవరైనా ఉండని. ఎందుకంటే ఉత్త పాట రాస్తే ₹1 కోటి ఇచ్చినప్పుడు మేము కష్టం చేస్తే డబ్బులు ఎందుకు ఇవ్వవు? అందుకనే మన రేవంత్ రెడ్డి మన అందరినీ కూడా ఆలోచన చేసి, ఎందుకంటే మీరు కూడా సమగ్ర శిక్ష అంటే విద్యలో ఒక భాగమే. నేను ఇక్కడ మీ ఎవ్వరు కూడా అందరూ బీఈడీలు టీటీసీలు ఎంఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మా టీచర్లకు తక్కువ కాదని అనుకుంటున్నాను. నేను మీ అందరినీ కూడా టీచర్లతోటే పోల్చుకుంటున్నా. దాంట్లో క్రాఫ్ట్ ఉన్నారు, తర్వాత ఆర్ట్ ఉన్నారు, అందరు కూడా. ఎందుకంటే విద్య అనేది ఒకటే గొడుగు కిందికి రావాలి. ఒకటే స్కేలు, ఒకటే పని, ఒకటే పని ఉండాలి. విద్య అనేది ఒకటే గొడుగు కిందనే ఉండాలి. విద్యకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకటే గొడుగు కిందికి రావాల్సిన అవసరం ఉంది అని మా బహుజన టీచర్స్ అసోసియేషన్ నుంచి మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ, ఎవరు కూడా వివక్షత గురి కాకుండా, నేనేంటంటే మనము ఎంత పని చేస్తున్నామో అంత జీతం ఇవ్వాలి. మనకు కూడా పే స్కేల్ అడుగుతున్నాం నేను ఎక్కువ అడుగుతలేము. తోటి టీచర్కి ఎంత ఇస్తున్నాం మీకు ఆదర్శం ఎవరు? పంచాయత్ సెక్రటరీలు పోరాటం చేసి ఒకటే ఉద్యమానికి వచ్చి ఇదే టెంటులు అక్కడి నుంచి అక్కడి వరకు కూర్చొని వాళ్ళు సక్సెస్ కాగలిగినారు. మీరు కూడా దృఢంగా కూర్చుంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు. అవసరం అనుకున్నప్పుడు మెల్లమెల్లగా మీరు కూడా మా భాగం కాబట్టి అన్ని ఉద్యోగాల సంఘాలను కూడా మీరు మీ టెంటులకు రప్పించుకునేటట్లు మీరు మరి దానికి సంబంధించిన వ్యవహారం నడిపించాలి. అన్ని సంఘాలు మీకు ఫేవర్గా రావాలి. ఎడ్యుకేషన్ వ్యవస్థ బంద్ అయ్యి మీకు రావాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి డిమాండ్స్ సంపూర్ణంగా నెరవేరాలని కోరుకుంటూ, దానికి మా యొక్క సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.